హాయ్. ఈరోజు మా ఇంట్లో అమావాస్య కదా, ఈరోజు పచ్చడి బెండకాయ తాలింపు పచ్చడి చేసి చూపిస్తాను. ఈరోజు టమోటాలు, పచ్చిమిరపకాయలు ఇవి మీకు లెక్క కావాలంటే 40 పచ్చిమిర్చి ఉంటాయి, 2 కప్పులు ఉంటాయి. చుంచేసుకోండి, లేకపోతే పేలిపోతాయి. అవి మొహాన్ని పడతాయి పేలి, అందుకని నేను చుంచే వేసుకున్నాను. ధనియాలు 1 స్పూన్ ధనియాలు అనుకోండి, 1 స్పూను జీలకర్ర, చూపిస్తాను. మర్చిపోయా, టమాటాలు వేసేసాను. ఈ 4 టమాటాలు పెద్ద సైజువి. మీరు కొలతకైతే 2 కప్పులు టమాటాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దీంట్లోనే వేసేసి వేపేసుకోండి. అయిపోయింది, ఇంకా దంచిన తర్వాత చూపిస్తాను. ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు పులుసు చేస్తున్నాను. దీంట్లో ఉప్పు పసుపు కలిపేసాను. ఇంకా సెగబెట్టకూడదండి, ఇరిగిపోతాయి ఇవి, అందుకని గిన్నెలో కొంచేసుకోవాలి దీన్ని. ఇప్పుడు పచ్చడి తోడేసుకుంటాను. టమోటా పచ్చిమిరపకాయలు పచ్చడి ఇది రెడీ అయిపోయింది. దీంట్లో నీళ్లు వేయబడలేదు, ఎందుకంటే టమోటాలు నిమ్ము దీనికి సరిపోద్ది పచ్చిమిర్చికి. కాబట్టి ఇంతవరకే ఎట్టాగే దంచుకుంటే చెడిపోదు పచ్చడి కూడా. 2 days 3 days వాడుకోవచ్చు, బాగుంటుంది. కరెక్ట్గా నేను చూపించినట్టే వాడుకోండి. కప్పులు కొలత అయితే 2 కప్పులు పచ్చిమిర్చి, 2 కప్పులు టమోటా వేసుకోండి. నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోండి. లేదు అట్ట కూడా మాకు అన్ని అవసరం లేదు కదా అనుకుంటే మాత్రం 10 మిర్చి 10 పచ్చిమిరపకాయలు, 1 టమోటా వేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది. కొంచెం చింతపండు వేసుకోండి, ఇబ్బంది ఉండదు, 1 రోజుకి సరిపోతుంది. ఇదిగో మా ఇంట్లో ఈరోజు అయితే ఇదే అనమాట, మజ్జిగ చారు పచ్చడి.